షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు భారతీదేవి? నీకు మరీ అంత పిచ్చిదాన్లా కనపడుతున్నానా? అది నా ఇంటి కోడలే కాదు, అసలు నా దృష్టిలో మనిషి కాదంటే ఇంకా అది చేసే వ్రతాలు పూజలకి వస్తానని ఎలా అనుకుంటున్నావు? అది కాదు వదినా. చెప్తే అర్థం కావట్లేదా? మీరు దాన్ని నెత్తినెక్కించుకున్నారేమో, కానీ అదెప్పుడు నా కాళ్ల కిందే. ఎందుకు వదినా మృదులంటే అంత కోపం? నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? నీ మాట జవదాటదో. నీ ఇంటి పేరు నిలబడుతుంది వదినా. దానికి నాకు ఎలాంటి సంబంధము లేదంటే ఇంకా ఇంటి పేరు నిలబడుతుంది, అది ఇది అంటావేంటి? అనవసరంగా దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దు. అది కాదు వదినా. ఇంకేం మాట్లాడొద్దని చెప్తున్నా కదా. ఏ జన్మలో చేసుకున్న పాపం దరిద్రంలా పట్టుకుంది. కానీ కాలం కలిసొచ్చి వదిలించుకునే అవకాశం వచ్చింది. వదులుకుంటానా? పొరపాటున కూడా వదలను. అనవసరంగా కలపాలని ట్రై చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వదినా వదినా దాన్ని ఎలాగోలా వదిలించుకుందాం అనుకున్నా, వీళ్ళు వదిలించేలా లేరు. ఈసారి అన్నయ్య వదిన అని కూడా చూడ్ను. ప్రియా, ఎస్ మేడం. కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమ్ ఇన్. ఎస్ మేడం. ఏంటిది? ఫైల్స్ ఇంకా ఇలాగే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది, ఇంకా బడ్జెట్స్ క్లియర్ చేసుకోకపోతే ఎలా? అవి స్టార్ టెక్ కంపెనీ ప్రాజెక్ట్ ఫైల్స్ మేడం. CEO సడన్ గా రిజైన్ చేశాడంట, అన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. వాళ్ళ కంపెనీ ప్రాబ్లం మన ఫైనాన్స్ ని ఎఫెక్ట్ చేయకూడదు కదా. సరే, కొత్త సీఈఓని ఎప్పుడు అపాయింట్ చేస్తున్నారు? ఇంటర్వ్యూస్ అవుతున్నాయంట మేడం, 2-3 రోజులు సెలెక్ట్ కావచ్చు. సరే, సెలక్షన్స్ అయిపోయాక వెంటనే అపాయింట్మెంట్ తీసుకో. ఫస్ట్ మీటింగ్ మనదే కావాలి. మన ఫైనాన్సెస్ అన్నీ క్లియర్ కావాలి. ఓకే మేడం, ఇప్పుడే మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. సరే. హలో సార్, నేను బ్రాహ్మణి మేడం గారి పిఏని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ కొత్త CEO ఎప్పుడు జాయిన్ అవుతున్నారో మేడం గారు కనుక్కోమన్నారు సార్. 2 డేస్లో క్లారిటీ వస్తుంది. ఫిక్స్ అయ్యాక మేమే కాల్ చేస్తాం మేడం. ఫస్ట్ మీటింగ్ బ్రాహ్మణి గారితోనే ఉంటుంది. టెన్షన్ అవ్వద్దని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలాగైనా మృదుల గారితో మళ్ళీ మాట్లాడి కన్విన్స్ చెయ్యాలి. అప్పుడు ప్రజెంటేషన్ మధ్యలో వదిలి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి CEO అయి ఉండేది. ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలై ఉండేది. ఈసారి మిస్